వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 119వ సంకీర్తన 5వ చరణం. ఆహా, నీ కట్టడలను గైకున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. మరొకసారి దేవుని వాక్యంలో నుండి కీర్తనాకారుడు వాక్యమును గురించిన పూర్తి అవగాహన కలిగిన దేవుని సేవకుడు చెప్తున్న 4 ప్రాముఖ్యమైన సత్యాలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈస్ ఏ ప్రీసెప్ట్స్, కట్టడలు. ఆహా, నీ కట్టడలను అని ఈ వాక్యం ప్రారంభించబడతా ఉంది. దేవుని వాక్య ప్రమాణాలు మన జీవితాల్లో ఉండాలి. ప్రమాణం లేకుండా లోకంలో మన ఇష్టం వచ్చినట్లుగా, లోకానికి తగినట్లుగా, మన జీవితానికి తగినట్లుగా మనం జీవించడానికి ప్రయత్నం చేస్తే అది మన జీవితం అంతా అస్తవ్యస్తంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఉదాహరణకి, రైలు పట్టాల మీద ఉంటేనే రైలుకి క్షేమం, కానీ పట్టాలు దాటి వెళ్తే అది ప్రమాదానికి గురవుతుంది. వాక్యపు కట్టడల్లో, ఆ కట్టడల్లో ఆజ్ఞల్లో మన జీవితం ఉంటేనే అది మనకి చాలా సురక్షితంగా ఉంటుంది. దానిని మించి, దానిని దాటి వెళ్తే, ఇష్టానుసారంగా విపరీతమైన బుద్ధులతో మనం జీవిస్తే మన జీవితం కూడా ప్రమాదంలో పడిపోవటానికి అవకాశం ఉంది అన్న విషయాన్ని గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈస్ ఏ పైనింగ్, ఆత్మీయ తపన. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఆహా అనే మాట ప్రారంభించి నాకెంతో మేలు అని ఈ వాక్యం ముగింపులో మనం చూడొచ్చు. ఇది ఒక సేవకుని యొక్క ఆధ్యాత్మిక తపన గురించి, వాంఛన గురించి మనకు తెలియజేస్తున్న మాటగా ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. వాక్యం పైన గాఢమైన తపన కలిగిన వారంగా మనం ఉండాలి. వాక్యాన్ని నేర్చుకోవటానికి, వాక్యాన్ని వినటానికి, వాక్యాన్ని చదవటానికి కీర్తనాకారుడు ఎలాగైతే ఆధ్యాత్మిక దప్పిక కలిగి ఉన్నాడో మనం కూడా అటువంటి దప్పికనే వాక్యం పట్ల కలిగి ఉండాలి. ఉదాహరణకి, ఎడారిలో దుప్పి ఎలాగైతే నీటి వాగుల కొరకు ఆశపడతా ఉంటుందో మనం కూడా దేవుని వాక్యం కొరకైన సంపూర్ణమైన తపన మన జీవితాల్లో ఉంటే అది మేలుకరంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. నెంబర్ 3, ఇట్ ఈస్ ఏ ప్రాక్టీస్, అభ్యాసము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే గైకొనున్నట్లు అన్న మాట రాయబడింది. కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని వింటాం, కొన్నిసార్లు వాక్యాన్ని చదువుతాం, కానీ ఈ వాక్యాన్ని అనుసరించడం, అభ్యాసం చేయటం, గైకొనటం అనేది మన జీవితాల్లో కనిపించదు. చాలా సందర్భాల్లో వినటం వలన, విన్నదాన్ని విడిచిపెట్టడం వలన ఉపయోగం లేనే లేదు. దాన్ని మన జీవితాల్లో అభ్యాసం చేసుకుంటే, ప్రాక్టీస్ చేసుకుంటేనే అది మనకి ఆశీర్వాదానికి తీసుకొని రాగలదు. డాక్టర్ గారు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ను జేబులో పెట్టుకొని, మందులను జేబులో పెట్టుకుంటే కుదరదు. వాటిని ఆ ఆజ్ఞ చొప్పున గైకొని వేసుకుంటేనే ఆరోగ్యాన్ని, స్వస్థతని సమకూర్చడానికి అవకాశం ఉంది. దెన్ ఫైనల్లీ 4వ విషయం, ఇట్ ఈజ్ ఏ పర్సిస్టెన్స్, పట్టుదల. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే స్థిరపడవలనని అన్న మాట కూడా రాయబడింది. కొన్నిసార్లు మనము స్థిరంగా ఉండకుండా అప్పుడప్పుడు దేవుని వాక్యాన్ని చదువుతూ, అప్పుడప్పుడు వాక్యాన్ని వింటూ, అప్పుడప్పుడు మనకి నచ్చినప్పుడు దేవుని మందిరానికి వస్తూ బైబిల్ తెరవటం, ఇది మన జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండదు. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు స్థిరపడి ఉండిన నాకెంతో మేలు అన్న మాటలో నేను అటు ఇటు ఊగిసలాడకుండా నా జీవితం వేరుపారి స్థిరపడినట్లుగా నన్ను నేను అభ్యాసం చేసుకుంటున్నాను. కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఏమొచ్చినా దేవుని వాక్యానికి ప్రాధాన్యతను, ప్రార్థనకు ప్రాధాన్యతనిచ్చే వారంగా ఉండాలి. రెల్లులాగా అటు ఇటు ఊగితే సరిపోదు, కానీ ఒక బలమైన వృక్షంలాగా లోతుగా వేర్లు కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉంటేనే ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనకి మేలు జరుగుతుంది అన్న విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు తండ్రి, దావీదు వలె నీ వాక్యం పట్ల తపన కలిగిన వారంగా, నీ కట్టడలను గైకొనటానికి మాలో స్థిరమైన బుద్ధిని అనుగ్రహించి, కష్టాల్లో, శ్రమలన్నిటిలోనూ నీ వాక్యం పైన ఆధారపడి మా జీవితాలు మేలుకరంగా చేసుకునటానికి మీరే సహాయం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.